యాశ్వమేసినందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు నా ప్రేమపూర్వకమైన శుభాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ షలోమ్ తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించాక మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ దినము తండ్రి జరిగే కార్యక్రమంలో అయ్యా మీరు నడిపించి కృపలో బలపరిచి సహాయం చేయమని ఆశీర్వదించి నీ దయగలిగిన హస్తవేసి కృప చూపిస్తారని కోరుకుంటూ మహిమ నుండి అధిక మహిమకు నాయనను నడిపించమని యాశ్వమేసియా గారి దివ్య నామం ద్వారా అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ఒక పాట విన్న తండ్రికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మారని ఆవేవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీవు మెస్సయ్యా. మారని ఆవేవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు మెస్సయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు మెస్సయ్యా, మరుగై ఉండలేదు నీకు మెస్సయ్యా. మారని ఆవేవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు మెస్సయ్యా. కొసల నుండి జారిపడే మనసులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మనసులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మరువని యావేవయ్యా, మారని మెస్సయ్యా, మరువని యావేవయ్యా, మారని మెస్సయ్యా. మారని యావేవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు మెస్సయ్యా.
మరుగై ఉండలేదు నీకు మెస్సయ్యా, మారని ఆవేవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు మెస్సయ్యా, సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు మెస్సయ్యా, మరుగై ఉండలేదు నీకు మెస్సయ్యా. మారని ఆవేవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు మెస్సయ్యా. యావే పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న బిడ్డలారా మీకు షలోం తెలియపరుస్తూ తండ్రి మాట మనం విందాము. చాలా శ్రేష్టమైన విలువైన సమయం మనం వచ్చాము. తండ్రి మాట ఏంటంటే సమయం చాలా విలువైంది. నిన్న పోయిన సమయం రాదు, జరిగే సమయం ఉంది కానీ రేపు సమయం రాదు, రేపు జరగబోయే సమయం మనకు రాదు, జరిగిన సమయం రాదు. ఉన్న సమయాన్ని వినియోగపరుచుకున్నాను. తండ్రి అపొస్తలుడైన పౌలు ద్వారా ఒక ఆశ్చర్యకరమైన మాట రాయించి, ఏ మాట రాయించాడంటే ఆయన అంటాడు, పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైన మాట తెలియపరిచాడు. దినమును చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకోమని తండ్రి మాట చలవిస్తూ ఉంది. ఇప్పుడు అజ్ఞానత ఎవరికంటే జ్ఞానం కలిగినట్టే మనము. ఇంత పండితులమైన చాలామంది ప్రజలు అజ్ఞానుల వలె మారిపోతున్నారని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, ఇదిగో లేదంటే సహోదరి సహోదరులారా, ఎఫెసీ సంఘస్థులారా, మీకు చెప్పే మాట ఎందుకు చెప్పమంటారా, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక అని ఈ మాట చదివిస్తూ ఉంది. అంటే దినాలు చెడ్డయ్యా పౌలయ్య గారు అని మనం అడిగితే, దినాలు చెడ్డవి కాదండి. ప్రకృతిలో యావే నియమించినట్టు ప్రతి దినము చాలా విలువైంది. ఒక నిమిషం కూడా తక్కువ కాకుండా ప్రతిదినం క్రమంగా వస్తూ ఉంది. కానీ మరి ఏంటి అంటే, అప్పుడు కాలం నుండి ఇప్పుడు కాలం వరకు సృష్టికర్త నోటి నుండి భూమి కలుగునుగా కట్టి కలిగింది. ఈరోజు ఆకాశమా కలుగును కలిగింది. అవి క్రమంగానే ఉన్నవి. ఏ సమయములో ఏ కాలములో ప్రజలను బట్టి ఉద్దేశించి ఆ వాక్యం రాయబడింది. ఇదిగో సహోదరి సహోదరులు, ఎఫెసీ సంఘస్థులారా, ఈరోజు వీక్షిస్తున్న మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు సమయమును పోనీక దినాలు చెడ్డవి కాదండి, దినాలు గొప్ప. ఈ దినాల్లో ఉన్న ప్రజలు చెడిపోతా ఉన్నారు. సెల్ ఫోన్లకి, ఇంటర్నెట్లకి, టీవీలకి, టిక్టాక్లకి చాలా మంది దానికి బలి అయిపోతున్నారు. కాబట్టి మీరు రండి, దినములు సమయాన్ని సద్వినియోగపరుచుకొని అజ్ఞానుల వలె మరి వెళ్లకుండా జ్ఞానం కలిగి మీరు నడుచుకోండి. ఎందుకంటే అజ్ఞానులకు సమయం తెలియదని లేఖనాల్లో తెలియపరిచింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, అజ్ఞానత నుండి జ్ఞానంలోకి దినాలు చెడ్డవి కాదు, కానీ దినములో ఉన్న ప్రజలు చాలా చెడిపోతున్నారు. కాబట్టి ఇక నన్ను నిద్రిస్తున్న మేలుకొని, పై భాగంలో రాయబడింది, నిద్రిస్తున్న మేలుకొని ఎలుగు సంబంధులుగా బ్రతుకు, మృతుల నుండి లేగో, నువ్వు మృతుడు వేలని ఆ పై భాగంలో వాక్యం 14, 12 వచ్చిన 13 వచ్చిన చదివిపరుస్తుంది. కాబట్టి 5వ అధ్యాయంలో మనము నిద్రిస్తున్న మనమందరం కూడా అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగపరుచుకోవచ్చు. కనుక ఈ దినాల్లో ఉన్న ప్రజలను మనం ఉద్దేశించి నడవకుండా పరిశుద్ధులను పరలోకపు యావేని ఘనపరిచే వ్యక్తులుగా ఉన్నాము. అట్టి కృపాధన్యత మనందరినీ ఆశీర్వదించుగాక. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, ప్రజలైన ఇజ్రాయేలును కాపాడువాడు, కొనుగోడు నిద్ర కూడా అన్నవయ్యా. ఇదిగో నీ ప్రజలు వీక్షించిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని ఏ క్షణమందు వీక్షించిన వారి కుటుంబంలో సమృద్ధి కలిగిన దేవునితో సమృద్ధి కలిగిన ఆశీర్వాదం నింపని యాశ్వామిశ్రీ నామం ద్వారా పెట్టుకున్నాము తండ్రి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన షల్లో వంటి తండ్రి మనందరినీ ఆశీర్వదించండి.